హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ బెజవాడ అబ్బాయిని. నేను ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే ఫైనాన్షియల్ పిరమిడ్. సో మనం అసలు ఇవాళ దీని గురించి ఏంటో తెలుసుకుందాం. అసలు ఫైనాన్షియల్ పిరమిడ్ పిరమిడ్ అని ఎందుకు అన్నారు? ఏ రెక్టాంగిల్ ట్రయాంగిల్ అని అనొచ్చు కదా. పిరమిడ్ అని ఎందుకు అన్నారు? సో పిరమిడ్ అంటే అది ఒక స్ట్రాంగెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా సరే ఆ పిరమిడ్ని ఏమీ చేయలేవు. ద స్ట్రాంగెస్ట్ కన్స్ట్రక్షన్ కాబట్టి దాన్ని పిరమిడ్ అన్నారు. మనం కూడా మన ఫైనాన్షియల్ని ఒక పిరమిడ్ రేంజ్లో కన్స్ట్రక్షన్ కనుక చేసుకుంటూ వస్తే మనం ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని దాని అర్థం. అందుకని దీనికి ఫైనాన్షియల్ పిరమిడ్ అనే పేరు వచ్చిందనమాట. ఇప్పుడు మనం మన ఫైనాన్షియల్ పిరమిడ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు కూడా దీనికి ఎలా ఉంటుందంటే బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. వన్స్ బేస్ అనేది స్ట్రాంగ్గా చేసుకొని ఆ తర్వాత లేయర్గా మనం వెళ్ళాలన్నమాట. అందుకనే ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాబట్టి దీన్ని పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ అని అంటారు. ఫస్ట్ మన బేస్లో ఎప్పుడు ఏం చేసుకోవాలంటే ప్రొటెక్షన్ అనేది మనకి చాలా ముఖ్యం. ప్రొటెక్షన్ అంటే భద్రత. అంటే మన కుటుంబానికి మనం ఇచ్చే భద్రత అని. రేపు ప్రమాదవశాత్తు మనకేమన్నా జరిగినా, మనం మరణించినా, లేక మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉండి మంచం మీద రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే మన కుటుంబం విచ్ఛిన్నం అవ్వకుండా, ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులకి గురి అవ్వకుండా ఫస్ట్ మనల్ని మనం రెడీ చేసుకోవాలి. ప్రొటెక్షన్ అంటే అదనమాట. అండ్ మన ఫైనాన్షియల్ పిరమిడ్లో నెక్స్ట్ లేయర్ వచ్చేసి సేవింగ్స్ అంటే ఇది నార్మల్ జనరల్గా అందరికీ తెలిసిందే. మనకి శాలరీలో ఖర్చులు పోను కొంచెం పక్కన దాచుకుంటాం కదా, అవన్నమాట. ఎఫ్డీసే కానీ, ఫ్యూచర్ రిటైర్మెంట్ కోసమే కానీ, పిల్లల చదువుల కోసమే కానీ, ఏదైనా సేవింగ్స్. ఈ సేవింగ్స్ ఎందుకు చేసుకుంటామంటే రేపు పొరపాటున మనకి జాబ్ పోయిందనుకోండి, ఒక 2 months 3 months ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అటువంటి ఆ టైంలో మనం దాచుకున్న ఈ సేవింగ్సే మనకు ఉపయోగపడతాయి. సేవింగ్స్ అనేది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మన సెకండ్ లేయర్ వచ్చేసి సేవింగ్స్ అనమాట. అండ్ మన ఫైనాన్షియల్ పిరమిడ్లో థర్డ్ లేయర్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్. మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనే వర్డ్ గుర్తు రాగానే ఒక విషయం మనం గుర్తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడంటే మనీ క్రియేట్స్ ద మనీ, అంటే డబ్బుని సృష్టిస్తుంది అని. దాని మీనింగ్ మనం రియల్ టైంలో ఎలా చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న అమౌంట్లో మ్యూచువల్ ఫండ్స్లో కానీ, స్టాక్స్లో కానీ, గోల్డ్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కొంచెం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 5 ఏళ్లలో ఒక కారు కొందాం అనుకుంటున్నారు, లేదా 10 ఏళ్లలో ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నారు, లేదా 20 ఏళ్లలో అమ్మాయికి పెళ్లి చేయాలని, లేదా మన రిటైర్మెంట్ కోసం అని. ఇలా ఒక గోల్ ప్రకారంగా మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఫైనాన్షియల్ నీడ్కైనా సరే మనం స్ట్రాంగ్గా రెడీగా ఉంటాం. ఇప్పటికీ మన ఫైనాన్షియల్ పిరమిడ్లో 3 లేయర్స్ కంప్లీట్ అయిపోయినాయి: ప్రొటెక్షన్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ మన 4th లేయర్ వచ్చేసి స్పెక్యులేషన్ అంటే ఒక ముక్కలో ఎలా చెప్పాలంటే ఒక రిస్క్ టేకింగ్ లాంటిదన్నమాట. మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ ఓకే. అది కాకుండా స్టాక్స్లో ట్రేడింగ్ కూడా చేస్తారు, లైక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఇంట్రాడే ట్రేడింగ్, ఇంకా లైక్ బెట్టింగ్ యాప్స్. ఇలాంటి కొంత రిస్క్ టేకింగ్ పని తీసుకొని వెల్త్ని క్రియేట్ చేసే పనులు కూడా చేస్తారు. బట్ ఈ స్టేజ్కి ఎప్పుడు కూడా లాస్టే రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫైనాన్షియల్ పిరమిడ్లో ముందు ప్రొటెక్షన్ లేకుండా ఈ స్పెక్యులేషన్ లెవెల్కి వచ్చామనుకోండి, మనకేమవుద్ది, డబ్బులు ఇన్ కేస్ పోతే మొత్తం పోద్ది. మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉండదు, మనకి సేవింగ్స్ ఉండవు, ఇన్వెస్ట్మెంట్స్ ఏమి ఉండవు. ఎప్పుడు కూడా స్పెక్యులేషన్ అనే దానికి లాస్ట్ లేయర్ కింద చూసుకోవాలి. ఈ రకంగా మన ఫైనాన్షియల్ పిరమిడ్ని మనం కానీ ప్లాన్ చేసుకుంటే ఎప్పటికి కూడా పిరమిడ్ లాగా మనం స్థిరంగా నిలబడతాం. అండ్ మన పిరమిడ్లో లాస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంకా వెల్త్ మేనేజ్మెంట్. ఈ వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఇంకేం లేదు, మన దగ్గర ఉన్న సంపదని మనం ఎలా వాడుకుంటున్నాం అన్న దాన్ని వెల్త్ మేనేజ్మెంట్ అంటారు. కింద మనం చెప్పిన 4 లేయర్స్ని కరెక్ట్గా రీచ్ అయ్యి కరెక్ట్గా దానికి
ప్లాన్ చేసుకోగలిగితేనే ఈ వెల్త్ మేనేజ్మెంట్ స్టేజ్కి రాగలం. లేదనుకోండి మనం ఎప్పటికీ బానిసలాగానే ఉంటూ డబ్బు వెనకాల మనం పరిగెత్తుతూ కష్టపడుతూ డబ్బు సంపాదించడం కోసమే మనం బతకాల్సి వస్తుంది. సో ఇంకా మనకి రిటైర్మెంట్, రిలాక్సేషన్, సంపద ఇట్లాంటివి ఏం ఉండవు అనమాట. డబ్బు 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 అని డబ్బు వెనకాలే పడాల్సి వస్తుంది. సో మన ఫైనాన్షియల్స్ని ఈ రకంగా కనుక ప్లాన్ చేసుకుంటే లైఫ్లో ఎటువంటి ఫైనాన్షియల్ ఇబ్బంది వచ్చినా సరే మనం ఎదుర్కోగలం అండ్ ఆ వెల్త్ మేనేజ్మెంట్ స్టేజ్కి మనం చేరుకోగలం. సో ఇది ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ పిరమిడ్ అంటే. సో మీకు బ్రీఫ్గా చెప్పి నేను నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.